చాలాసార్లు మనకి ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు లేదా ఏదైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు ఏదైనా సెర్చ్ చేసి తెలుసుకోవాలనుకున్నప్పుడు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఓపెన్ చేసిన తర్వాత మనకు కావాల్సిన దాన్ని మనం వెంటనే వెతికి చూడకుండా మన కళ్ళ ముందు కనబడిన దాన్ని చూసి స్క్రోల్ చేయడం వల్ల చివరి వరకు అనగా మనం ఎగ్జాస్ట్ అయ్యేంత వరకు మనకు కావాల్సిన దాన్ని మనం చూడకుండా మనం నేర్చుకోవాల్సిన దాన్ని నేర్చుకోకుండా చాలా టైం రోజుకి దాదాపు గంట నుంచి 2 గంటల వరకు సమ్టైమ్స్ 3 గంటల వరకు టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఈ టైంని చక్కగా సద్వినియోగం చేసుకోవాలని అంటే మనకు కావాల్సిన దాన్ని మాత్రమే సెర్చ్ చేసి తెలుసుకొని మిగతా టైంని చదువుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికో, లేకపోతే బైబిల్ వాక్యం నేర్చుకోవడానికో, ఇంకా మెడిటేషన్ చేసుకోవడానికో, ఎక్సర్సైజ్ చేసుకోవడానికో, ఇంకా దేని కొరకైనా వాడుకుంటే చాలా మంచిది. ట్రై నెక్స్ట్ టైం.